అనంతపురం జిల్లా ఉరవకొండలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ నీటి సాగు పథకం కింద డ్రిప్ మంజూరైన రైతులకు పరికరాలను పంపిణీ చేసే కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమంలో మంత్రి పయ్యవుల కేశవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూక్ష్మ నీటి సాగు పథకం కింద 1,00,000 ఎకరాలు లక్ష్యం ఇవ్వడం జరిగిందన్నారు। గతంలో ప్రభుత్వాలు ఉమ్మడి అనంత జిల్లాకు 34,000 హెక్టార్ల లక్ష్యం ఇవ్వడం జరిగిందని, ఈ రోజు విడిపోయిన సగం జిల్లాలకే 1,00,000 ఎకరాలు లక్ష్యం పెట్టుకున్నామన్నారు। ఆర్థిక విధ్వంసం జరిగిన రాష్ట్రంలో ఒక్కసారిగా అద్భుతాలు చేయడం అనేది సాధ్యమయ్యే పని కాదని ఆయన తెలిపారు। ఎకరాలు 2.5 పైన మనం తీసుకుంటాం హెక్టార్ అంటే 1,00,000 ఎకరాలు టార్గెట్ పెట్టుకున్నాం। ఎందుకు ఉమ్మడి జిల్లాకు పాత గవర్నమెంట్లు అన్నీ కూడా ఉమ్మడి జిల్లాలో పెద్ద రాష్ట్రంలోనే 34,000 టార్గెట్ ఇచ్చినారు। మనం ఈరోజు విడిపోయినటువంటి సగం జిల్లాకే 1,00,000 ఎకరాలని టార్గెట్ పెట్టుకున్నాం। 10 పెరగచ్చు 10 తగ్గచ్చు, కానీ అంచనాల్లో ఉన్న కూడా మనము హైయెస్ట్ పెట్టుకోవాలా। ఈ జిల్లా రైతాంగానికి రుణం తీర్చుకునేటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, గెలిచినటువంటి ప్రజాప్రతినిధులందరి మీద ఉంది అన్నటువంటి విషయాన్ని మేము ప్రతి నిమిషం కూడా గుర్తుపెట్టుకుని పనిచేస్తున్నాం। ప్రతి రంగంలోనూ కూడా మార్పును చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం। ఆర్థిక అరాచకం జరిగిన తర్వాత, ఆర్థిక విధ్వంసం జరిగిన రాష్ట్రంలో ఒక్కసారిగా అద్భుతాలు చేయడం అనేటువంటిది సాధ్యమయ్యేటువంటి పని కాదు। ఆర్థిక విధ్వంసం ఏ స్థాయిలో జరిగింది అనంటే, నేను చెప్తే వైట్ పేపర్ ఇస్తే ఇది మీరు రాసినటువంటి లెక్కలు అనేటువంటి అవకాశం ఉంది। మొన్నటిదాకా కరెక్ట్ గా వారం రోజుల కిందట నీతి ఆయోగ్ అనేటువంటి సంస్థ, అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థకి మార్గదర్శిగా నిలబడేటువంటి సంస్థ, మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్లానింగ్ కమిషన్ కాకుండా నీతి ఆయోగ్ సంస్థని ఏర్పాటు చేసి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్లానింగ్ ఎట్లుండాలి, తమ ఖర్చు ఎట్లుండాలి అనేటువంటి ఒక ఇంక్లూడింగ్ కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక మార్గదర్శనం చేసేటువంటి సంస్థ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ మీద కూడా అధ్యయనం చేసింది।